ప్రభుత్వం కూలిపోతుందేమో అన్న అభద్రతతోనే మీరు ఈ పనులన్నీ చేస్తున్నారా? మేడం ఒక మంచి మాట చెప్పారు పావని మేడం గారు. గుర్రం ఎవరో గాడిదెవరో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు అని చెప్పారు. ఎస్, గత 9.5 సంవత్సరాల నుంచి గుర్రం ఏ విధంగా చేసి గాడిదలను చేసింది, తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మభ్యపెట్టి కామన్ మ్యాన్ కాకుండా, కనీసం మంత్రులను కలవకుండా, ఎమ్మెల్యేలను కలవకుండా ఏ విధంగా రాక్షస రాజ్య పాలన కొనసాగించింది అనేది యావత్ తెలంగాణ సమాజం అంతా వీక్షించడం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రజలంతా కూడా ఓటు రూపంలో సమాధానం చెప్పారనేది మనందరికి కూడా బాగా తెలుసు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసు మనందరికీ. దాంతోపాటుగా ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను కూడా గౌరవించలేనటువంటి స్టేజ్లో బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం ఉంది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పావని మేడం గారికి దయచేసి తెలియనట్టుంది, కాస్త ఆలోచించి చెప్తే బాగుండేది. కేసీఆర్ గారు కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఖచ్చితంగా మనం తొందరలో అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి మాటలు 2-3 మాటలు దయచేసి గుర్తు చేసుకుంటూ కూడా మంచిది. ఇలాంటి సందర్భంలో ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ను కూడా అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించే స్టేజ్లో ఒక ప్రతిపక్ష పార్టీగా లేకపోవడం అనేది ఎంతవరకు సమంజసం మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఏదైతే సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించవలసినటువంటి సభకు కూడా రాకుండా కనీసం తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పి కనీసం నోరు విప్పి చెప్పలేనటువంటి ప్రతిపక్ష పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే మనం అందరం ఆలోచించవలసినటువంటి అంశం. దయచేసి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా 9.5 సంవత్సరాలు వారి అధికారంలో ఉండి ఏమేమి ఎలగబెట్టిండ్రో, ఈ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా ఎలగబెట్టి ఏ విధంగా అప్లపాలు చేశారో, ఏ విధంగా ప్రాజెక్టుల పేరుతోటి ఏ విధంగా ధనదోపిడీ చేశారో మేడం చెప్పినట్టుగా మోడీని అమిత్ షా వచ్చి ఏ భ్రష్టాచార ప్రభుత్వ గవర్నమెంటే అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో, నల్ల చట్టాలు వచ్చినప్పుడు వారు ఎందుకు వారికి సపోర్ట్ చేశారో పవన్ గౌడ్ గారు చెప్పారు. మరి పార్లమెంట్ సాక్షిగా ఎందుకు మరి వారికి సపోర్ట్ చేశారో కూడా చెప్పాలి కదా. మరి ఢిల్లీలోనేమో దోస్తాన్, గల్లీలో ఫైటింగ్ చేసినటువంటి 9.5 సంవత్సరాల వారి సావాసం ఎందుకు మర్చిపోయారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీకి ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ను గౌరవించలేనటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ ఉంది అంటే అప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం తొందరలో కూలిపోతుందంటే ఏ రాజకీయ పార్టీ అన్నా ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది పెద్దలు, కొడతా అంటే భయం, ఇస్తా అంటే ఆశ. కాబట్టి ఎప్పుడైనా ఈ రాజకీయ పార్టీ, ఎందుకంటే దేశంలోనే ఒక రీజనల్ అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదంటే భారతదేశంలో ఈ బీఆర్ఎస్ పార్టీ. మరి అలాంటి పార్టీ ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా జనాకర్షక పథకాలను ఆకర్షితులై అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అభద్రతలోనే ఈ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మేము ఎక్కడ కూడా అభద్రత భావానికి లేము. మా సంక్షేమ పథకాలకు వారు ఆకర్షితులై మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు ఒక్కసారి ఇండివిజువల్గా వారిని వెళ్ళి కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మేడం చెప్తున్నారు, ఒక పెద్దల్ని గౌరవించడం మా ధర్మం. శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు వెళ్ళారు. ఎందుకు? వయసులో పెద్దవారు, 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి అటువంటి వ్యక్తి వారి ఇంటికి వెళ్ళి వారితో సాపంతి భోజనం కూడా చేశారు. దానికి మీరు తప్పు పడితే మేమేం చేయలేము. ఎందుకు అంటే ఒక సీనియర్ పర్సన్ని గుర్తించడం మా ధర్మం. కానీ మీ ధర్మం ఏంది? ఇంటికి వచ్చిన వాళ్ళు కాదు, కనీసం స్వయాన హోమ్ మినిస్టర్ కూడా కలవలేనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఓ కిరటంలా ఉన్నటువంటి గద్దర్ గారిని దినమంతా బయట కూర్చోబెట్టి ఒక కాపలాగా చూసినటువంటి మీరు మాట్లాడితే స్వేచ్ఛ గురించి, అధికారం గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రజలంతా నవ్వే కదా. ఇవన్నీ చూసి విసిగి వేసాడి మాకు అవకాశం కల్పించిండ్రు. మీద ఎవరు సతీష్ గారు మొత్తానికి సరే, పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నట్టు నిజంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడి ఎన్నికలకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏమైనా భయపడుతున్నారా? మేము 100% భయపడే ప్రసక్తి లేదు.
గతంలో ఏవైతే అక్కడ మెజార్టీ వచ్చిందో ఎన్నికల కమిషన్ కనుక ఆ విధంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే వాళ్లకు తలొగ్గి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై ఆ విధంగా తలొగ్గి వారిని ఒత్తిడి చేసి లేదా ఇంకో రకంగా వాళ్ళని రాజీనామా చేసే విధంగా ప్రేరేపిస్తే చట్టాలను కూడా ఇప్పుడు మనందరు కూడా బాగా తెలుసు, ఒప్పిస్తే నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉంది. కాబట్టి వాళ్ళని భయాందోళనకు గురి చేసి లేదా న్యాయపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఒకవేళ మేము 100% అంతకంటే రెట్టింపు మెజార్టీ తీసుకొని మా ప్రజలే మా పరిపాలన మీకు అందరికి బాగా తెలుసు. ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో మా పరిపాలన మ్యాండేట్ చెప్పినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అండి. అలాంటిది వీళ్ళు ఎప్పుడైనా ఆ మాట మాట్లాడరా? ఇప్పటివరకు మేము మాట్లాడినాము ఒక పార్టీ అధ్యక్షునిగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చే మ్యాండేటే మేము స్వీకరిస్తామని చెప్పినాం, స్వీకరించాం స్వేచ్ఛగా. కాబట్టి అలాంటి పార్టీ మాది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆమోదాన్ని గెలుచుకుంటాం, ప్రజల యొక్క మన్ననలు పొందుతాం. మా ఎమ్మెల్యేలను ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవడానికి శాయశక్తులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్ గౌరీ సతీష్ గారు. పవని గౌడ్ గారు, లాస్ట్గా ఈ డెసిషన్ మీరు ఏదైతే డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకురామంటున్నారో ఆ డెసిషన్ మీకే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా తెలంగాణలో? ఒకటి. రెండవది, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీతో ఏమన్నా జత కలిశారా? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు ఆరోపిస్తున్నట్టు బీజేపీ గెలిచిన చోటల్లా బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఓటు షిఫ్ట్ అయిందని చెప్పినట్టు ఓటు షిఫ్ట్ అయింది అన్నట్లు ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు వస్తే మీరు బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? చెప్పండి. సొంత రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఏ ఎంపీ గెలిచిండు, మల్కాజ్గిరిలో ఏ ఎంపీ గెలిచిండు? అసలు ఎవరు ఈ చీకటి ఒప్పందాలు చేసుకున్నారు? 2 జాతీయ పార్టీలు తెలంగాణలో చీకటి ఒప్పందాలు చేసుకున్నది నిజం కాదా? స్వయంగా ఈటెల రాజేందర్ గెలుస్తారని చెప్పిండు కదా మల్లారెడ్డి గారు. మేడం గెలినట్టుంది పాపం. మల్లారెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? పవన్ మేడం గెలినట్టున్నది. ఇక్కడ ఈటెల రాజేందర్ గెలుస్తారని చెప్పారు కదా మల్లారెడ్డి గారు. స్టేట్మెంట్ ఇస్తేనే మీరు ఈటెల రాజేందర్ గారిని గెలిపించిండ్రా? మేము గెలిపించడం కదా మా, మీ ఎమ్మెల్యే కదా మేడం. మరి ఈ డెసిషన్ మీరు బీజేపీకి అనుకూలంగా తీసుకుంటున్నారా అనేది ఒకటి. ఎలాంటి నష్టం జరగదు, మా పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, మా పార్టీ ఎవరినైతే నిలబెడతాదో వాళ్ళు భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే మీ పార్టీ మొదటి శ్రేణి నాయకులందరూ కూడా ప్రచారం చేయండి అని చెప్పి స్వయంగా చెప్పినటువంటి ఫోన్ నెంబర్లు కానీ ఫోన్ ట్రాకింగ్లు కానీ బూతులలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉప ఎన్నికలో పోటీ చేయదలుచుకున్నాయా? అందుకనే మీ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఢిల్లీలో మకామేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? వాస్తవానికి గ్రహించాలి కదా. కరీంనగర్ లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు కాంగ్రెస్ బీజేపీ తలా ఒక సీట్లు పంచుకొనే మా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసింది. మాకు సున్నా వచ్చినందుకు మేమేం ఫీల్ కావట్లేదు. మాకు సున్నా వచ్చింది, బడ్జెట్ లో కూడా సున్నా వచ్చింది. మరి మీకు ముఖం లేదా? మీ 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్ లో గెలిచి? మోడీ ఇంటి ముందర ధర్నా చేయకపోయినరు, అమిత్ షా ఇంటి ముందర ధర్నా చేయకపోయినరు, బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు. ఎందుకు అడగకపోయినరు? కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేయండి మీరు దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అంటే